వెల్కమ్ టు టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు. రాజధాని అమరావతి ఈ ప్రాంత పరిధిలోనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లానే పెద్దది. అందుకే గుంటూరు రాజకీయాలు మిర్చిలానే ఎప్పుడు ఘాటుగానే ఉంటాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అంతే. గుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీకి దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇప్పుడు అదే తీరు అవలంబిస్తున్నారు. గుంటూరు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టిన కొద్ది నెలలకే ఆయన పేరు రాష్ట్రమంతా మార్మోగుతుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో పెమ్మసాని వినూత్న పంథాలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రజాసేవలో ఎప్పటి నుంచో నిమగ్నమై ఉన్న ఆయన ఓ లక్ష్యం, ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని వర్గాలను ఆదరిస్తూ తనను గెలిపిస్తే ఎవరికి ఏం చేస్తానో స్పష్టంగా చెబుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పేరు కోసమో డబ్బు కోసమో రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, రాజకీయాల్లోకి రాకముందే అవసరమైనంత పేరు, అవసరానికి మించిన డబ్బు తన దగ్గర ఉందని గుడ్డబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తున్నారు. ఆయన మాటల్లోని గాంభీర్యం, చేసే పనిలో నిజాయితీ డాక్టర్ పెమ్మసానిని గుంటూరు ప్రజలకు రోజురోజుకు దగ్గర చేస్తున్నాయి. తనను గెలిపిస్తే అన్ని రంగాల్లోనూ గుంటూరును ఆదర్శవంతంగా నిలపడమే తన ధ్యేయం అంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో రాజకీయ ఉద్దండలుగా పేరున్న నేతలు అనేక మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు జరిగినా తెలుగుదేశంకు జిల్లాలో బలమైన కేడారు ఉంది. 1-2 ఎన్నికల మినహా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గల్లా జయదేవ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో గుంటూరు పార్లమెంటు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా హ్యాట్రిక్ విజయం సాధించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న బుర్రిపాలెం వాస్తవ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎంపిక చేశారు. ఇక అప్పటి నుంచి గుంటూరు రాజకీయాల్లో వేడి పెరిగింది. ఫోకస్ పెట్టిన ఏ రంగంలో అయినా పెమ్మసాని సక్సెస్ సాధించారు. అదే సక్సెస్ కోసం రాజకీయాలపైన ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ టీడీపీలో ఉండి అధికార పార్టీ వైసీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష వైసీపీకి చుక్కలేని ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు. ఆయన రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు పెమ్మసాని అధికారంలోకి రావడం నిజంగానే ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ పెమ్మసాని పర్యటించారు. వెళ్లిన ప్రతి చోట ఆయనకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల తెనాలి పట్టణం అయితే దద్దరిల్లిపోయింది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ, జనసేన పార్టీలోని కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు పెమ్మసాని అంటే మంచి ఆదరణ చూపుతున్నారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలు కూడా ఆయనకు తోడుగా నడుస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నుంచి పెమ్మసాని విజయం నల్లేరుపై నడికేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. Stay tuned to TVT News.